ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అందరికీ నమస్కారం. ఆయుర్వేద ఆహార కార్యక్రమానికి స్వాగతం. బద్ధకం మన జీవితంలో ఎలాగైతే ఎదగకుండా ఆపుతుందో, సరైన ఆహారం తీసుకోకపోతే ఆరోగ్యం కూడా రాకుండా అలాగే ఆగిపోతాం అన్నమాట. మీ అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, బలంగా ఉండడానికి కోసం మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో బోలెడన్ని ఉపయుక్తకరమైన, ఔషధయుక్తమైన, రుచికరమైన కొత్త రెసిపీస్ అన్నీ కూడా మీకు అందిస్తున్నాం. మరి ఈరోజు కూడా ఎవరి కోసం ఎలాంటి అద్భుతమైన రెసిపీని, అలాగే సంజీవిని లాంటి ఔషధాన్ని మన సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శిరీష గారు అందించబోతున్నారు. మేడంని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో కుమారి. హౌ ఆర్ యు? నేను బాగున్నాను. ఎలా ఉన్నావు? నేను కూడా సూపర్ గా ఉన్నాము. అండ్ మన ఇద్దరం ఇక్కడ రెడీగా ఉన్నాము. అండ్ వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు ఈ రోజు ఏం కొత్త రెసిపీతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా తెలుసుకోవడానికి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో మేలైన రుచులు. మేలైన రుచుల్లో ఎవరికి ఎలాంటి మేలు చేసేటువంటి రెసిపీని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము. మేడంని అడిగేద్దాం. మ్యామ్, ఇంతకీ ఏంటది? సో ఏం చేస్తున్నామంటే ఇవాళ మనకి సుమారు 100కు పైగా రోగాలకు నియంత్రణ చేసేటువంటి, రోగనిరోధక శక్తిని పెంచేటువంటి ఒక మంచి రెసిపీని తయారు చేసుకోబోతున్నాం. వావ్, ఏంటి మ్యామ్ అది? అదే గోంగూర పువ్వుల పచ్చడి. గోంగూర పువ్వులతో కూడా ఈరోజు పచ్చడి చేస్తున్నాం అనమాట. సో దానివల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందర కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంగూర పువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఇంగువ, నూనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఏంటో కూడా చూసేద్దాం. సో మ్యామ్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాను. నేను ప్యాన్ తెచ్చేస్తాను. తెచ్చేసి ఉంది కదా స్టవ్ ఆన్ చేసే కాన్సెప్ట్ మళ్ళీ. సో ముందుగా గోంగూర పువ్వులు ఎలా ఉంటాయి చూపిద్దాం అనేసి అనుకున్నాను అనమాట. సో మనకి గోంగూర పువ్వులు అంటే ఇలా కనపడతాయి అనమాట జనరల్గా. సో గోంగూర పువ్వులు అంటే చాలా మందికి తెలియదు ఎలా ఉంటాయో. చూసారా, ఇలా రెడ్ కలర్గా, కొంచెం గ్రీనిష్ కలర్గా ఉంటాయి అనమాట. సో ఇది బాగా ముదిరిపోయాక, చెట్టు ముదిరిపోయాక మనకు అన్ని ఫ్లవర్స్ కనిపిస్తాయి. అంటే అందరు గుర్తుపట్టేవి గోంగూర పువ్వులని. సో ఇప్పుడు మీరు అందరు కూడా గుర్తుపట్టండి, ఇలా ఉంటాయి. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ పువ్వుని చక్కగా రెక్కలన్నీ తీసేసి ఇలా మనం చేసుకున్నాం. ఓకే, సో ఇలా అన్ని పువ్వులలో రెక్కలన్నీ కూడా తీసేసి మనం చక్కగా ఇలా పెట్టేసుకున్నాం. సో ఇప్పుడు ఈ రెక్కలతోటి మనం పచ్చడి చేయబోతున్నాం. ఓకే, సో స్టవ్ వెలిగించేసి పాన్ పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు 2 స్పూన్స్ మనం నూనె వేసేసుకుందాం. మనం ఆవాలు కూడా వేసుకుందాం. ఆవాలు ఎంత? 1 స్పూన్. ఓకే, 1 స్పూన్ ఆవాలు. తర్వాత జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర 1 స్పూను. నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకుందాం. ఓకే, నువ్వులు ఒక 2 స్పూన్స్ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని ఫస్ట్ దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్నాం. ఎందుకంటే మనకి నువ్వులు చిటపట్లాడతాయి అనమాట. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి తగినంత, అంటే ఆ పువ్వులకి తగినంత పచ్చిమిర్చీలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చీలు తీసుకున్నాము. మనం అవన్నీ హాఫ్గా కట్ చేసుకొని వేసుకున్నాం. అలాగే సరిపోతుంది. ఒక 4 ఎండుమిర్చీలు తీసుకొని వేసుకుంటున్నాము. అంతేకాకుండా వెల్లుల్లి కూడా ఏమంటారు? 4-5 వేసేసేయండి. కరివేపాకు, వెల్లుల్లి కూడా వేసేనా? ఓకే, వెల్లుల్లి, కరివేపాకు. సో ఇవన్నీ కూడా వేసేసుకొని చక్కగా ఒకసారి మనం తిప్పేసుకున్నాం. ఓకే, ఇంకా నూనె ఏమైనా వేయాలి? అవసరం పడుతుంది? సరిపోతుందా? ఓకే, మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, నువ్వులు ఇవన్నీ కూడా వేసుకున్నామండి. వెల్లిపాయ ముక్కలు కూడా ఇవన్నీ వేసి ఒకసారి అలాగ కొద్దిగా వేగేంత వరకు కలుపుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాం కదా మ్యామ్. నెక్స్ట్ ఏం వేసుకున్నాం? మనం ఇప్పుడు చక్కగా తీసి పెట్టుకున్నటువంటి గోంగూర పువ్వు రెక్కలు అనేవి కూడా దాంట్లో కూడా వేసేసేద్దాం.
ఓకే, సో మేము ఆల్రెడీ ఈ గోంగూర పువ్వుల్ని ముందుగానే కడిగేసామండి. రెక్కలే కాకుండా గోంగూర పువ్వులు మంచిగా కడిగేసుకొని అలా రెక్కలు తీసుకొని పెట్టేసుకున్నాము. ఒక పెద్ద కప్లో హాఫ్, లేదంటే కనుక చిన్న కప్ అయితే కనుక ఒక ఫుల్ కప్పు తీసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు వేసేసుకుందాం అనమాట. చక్కగా ఓన్లీ రేకలే, గోంగూర పువ్వులు అనగానే పువ్వులు డైరెక్ట్గా వేసేయద్దు, దాంట్లో మళ్ళీ గింజలు ఉంటాయి కాబట్టి చూసుకొని వేసుకోండి. అండ్ ఇప్పుడు కూడా ఇది కూడా కొద్దిగా మనము లైట్గా ఫ్రై చేయాలి. మరీ దానిలో మనం మాడిపోయేంతగా బాగా డీప్ ఫ్రైగా మనం రెక్కలనేవి వేయించిన అవసరం కదా, జస్ట్ మగ్గినంత వరకు సరిపోతుంది. ఆ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంకొక 2 minutes లేకపోతే సరిపోతుందా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఓకే, సో స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే దీంట్లో సరిపడా సైంధవ లవణం కూడా వేసుకుందామా? సో ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. జస్ట్ మనం గోంగూర పువ్వులు చక్కగా గుర్తుపట్టి కొనుక్కొచ్చుకొని ఇలా మనం విడదీసేసుకొని దాని రెక్కలన్నీ కూడా పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు. వెరైటీగా ఉంటుంది, అలానే మనకి రోగనిరోధక శక్తి కూడా పెంచుతుంది. సో ఇప్పుడు దీంట్లో సరిపడా సైంధవ లవణం కూడా వేసేసుకుందాము. సో వేసేసుకున్నాం కదా, పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం మీరు సైంధవ లవణం కూడా చూసుకొని వేసుకుంటే బెస్ట్. అలాగే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకొని అలా కలిపేసుకుందాం అనమాట. సో ఇప్పుడు ఆ వేడిలోనే ఒకసారి అలా వేడిలోనే మళ్ళీ కలిపేసుకుంటే కనుక సరిపోతుంది. ఇది చల్లారడానికి ఎలాగో మనకి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి అసలు ఈ చల్లారే లోపు గోంగూర పువ్వులలో ఉన్న ప్రత్యేకత ఏంటి, అసలు ఎవరెవరు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవాలి? మనం అనుకున్నట్టుగానే మన గోంగూర పువ్వులు అనేటువంటి ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుతా అనుకున్నాం కదా. సో రోగనిరోధక శక్తి ఎందుకు మనకి ఇంపార్టెంట్ అంటే మన దేశాన్ని భద్రతగా ఉంచడానికి ఎలాగైతే సైనికులు ఇంపార్టెంట్, మన శరీరాన్ని కూడా భద్రంగా ఉంచుకోవాలి, అనారోగ్యం రాకుండా ఉండాలి అని అంటే మనకి రోగనిరోధక శక్తి చాలా ఇంపార్టెంట్. సో అందుకే అది మంచిగా పెంచుకోవాలి అంటే ఇలా మనకి ఏదైతే సీజన్లో అంటే మనకి ఏ కాలంలో దొరికేటువంటి వస్తువులు ఎలా అంటే పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైతే దొరుకుతాయో ఆ సీజన్కి సంబంధించినవి తీసుకుంటే మనకి సాధారణంగానే న్యాచురల్గానే మనకి ఆ ఇమ్యూనిటీ దొరుకుతుంది. ఓకే, సో అందుకోసం అని చెప్పి ఇవి కంపల్సరీగా రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయి, వీళ్ళు తీసుకోకూడదు లేకపోతే వేడి చేసే వాళ్ళు ఇవి తిరగకుండా ఉంటే మంచిది ఏమైనా ఉన్నాయి? అలా ఏం లేదు, అందరూ తీసుకోవచ్చు. ఇది మనకి మంచి డీటాక్సిఫైయింగ్ ఏజెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. అంటే శరీరంలో ఉన్నటువంటి మలినాలను కూడా తొలగిస్తుంది. సో ఇది సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో రోగనిరోధక శక్తి పెంచాలంటే మనం హెల్దీగా ఉండడానికి, సో అంటే శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలు కూడా బయటకు సరిగ్గా వెళ్ళిపోవాలి. సో అలా కూడా ఉపయోగపడుతుంది. సో 2 ముఖ్యమైన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ దీనిలో ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ముఖ్యంగా మూడోది ఏంటి అంటే ఇది మనకి మెంటల్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ చేస్తుంది. సో మీరు ఒకసారి మనము ఈ పువ్వులని చక్కగా డికాక్షన్ చేసుకొని తాగినప్పటికి కూడా మనకి బాగా స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది, అంటే రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ 3 ఇంపార్టెంట్ పనులు మనకి గోంగూర పువ్వులు చేస్తాయి. ఓకే, సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట గోంగూర పువ్వులు. ఇవి కూడా సీజనల్ వైజ్గానే మనకి దొరుకుతాయి మనకి. సో దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇలా పచ్చడిగా డికాక్షన్గా చేసుకొని తాగితే మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, సో విన్నారు కదా దీంట్లో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో. ముందరైతే మనం స్టవ్ ఆఫ్ చేసాం, చల్లారేంత వరకు వెయిట్ చేయాలని చెప్పాను. ఆల్రెడీ చల్లగా కూడా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసేసుకుందాం. సో ఇప్పుడు మనం చక్కగా జార్లో వేసేసుకున్నాం కదా. సో ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం చూడండి చక్కగా రెడ్గా వచ్చిందో. సో రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా రెడ్గా వచ్చింది. సో ఇప్పుడు మిశ్రమాన్ని అంతా కూడా మనం ఒక బౌల్లో వేసేసుకున్నాం. ఓకే, అలాగే దాంట్లోనే కొత్తిమీర ఒకసారి వేసేసి కలిపేసి అప్పుడు బౌల్లో వేసుకుందాం మ్యామ్. సో కొత్తిమీర కూడా వేసేస్తాను. మనం ఒక చిన్న బౌల్లో కొత్తిమీర తీసుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకుందాం. ఇదిగోండి, సో ఇదంతా వేసి ఒకసారి అలా కలిపేసి అప్పుడు దాంట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. వావ్, ఎంత బాగుందో అసలు, చూడ్డానికి మాత్రం కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి కదా. సో పోపు వేసేసుకుందాం. పోపు కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని చక్కగా 2 స్పూన్స్ నూనె వేసుకొని కొద్దిగా వేడైన తర్వాత మనం చక్కగా పోపు పెట్టేసుకుందాము.
ఒక్క ఎండుమిర్చితో పెట్టుకుందాం, చాలా బాగుంటుంది. పచ్చళ్ళు చేసినప్పుడు మాత్రం పోపు కంపల్సరీగా పెట్టేసుకోండి, టేస్ట్ మాత్రం మల్టిపేట్ ఉంటుంది. ట్రై చేయండి ఈసారి మీకు అలవాటు లేకపోతే. సో ఇక్కడ నూనె కూడా వేడయింది కాబట్టి దీంట్లో ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్. ఓకే, ఆవాలు, జీలకర్ర. సో ఈ 2 వేసేసుకున్నాం. కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం. సో ఇది మళ్ళీ సీజన్లో దొరుకుతుంది కాబట్టి వారానికి 1-2 సార్లు అలా తీసేసుకోవచ్చు ఈజీగా. మనకి ఇది దోశలోకి కానీ వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని కూడా తినేసేయచ్చు. సో అప్పుడప్పుడు మనం కూరలు పప్పులు కాకుండా ఇలా కూడా ఒకసారి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. మనం ఇంగు కూడా వేసేసుకున్నాం ఇప్పుడు. ఓకే, ఎండుమిర్చి వేసుకొని ఇంగు వేసుకుందామా? ఓకే, ఎండుమిర్చి అలాగే ఇంగు కూడా వేసేసుకుందాం. సో ఇంగు మాత్రం 1 స్పూన్ తీసుకున్నాము, పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి కలిపేసి, సో మ్యామ్ అది అయిపోయింది కదా. ఇప్పుడు సో మనకి రోగనిరోధక శక్తిని పెంపొందించేది, అలానే సుమారు 100కి పైగా రోగాలను నియంత్రించి మన దరి చేరకుండా కాపాడేటందుకు ఉపయోగపడేటువంటి గోంగూర పువ్వుల పచ్చడి రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా గోంగూర పువ్వులతో మనం పచ్చడి తయారు చేసుకున్నాం. మరి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. ఓకే, చాలా అంటే చాలా 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 బాగుంది. యాక్చువల్గా గోంగూర ఆకులతో చేసేదానికంటే గోంగూర పువ్వులతోనే అలా లోట్లో పెట్టుకొని ఫుల్గా ఉంది తెలుసా. చాలా అంటే చాలా టేస్ట్. అట్ ద సేమ్ టైం మేము వేసిన కారము, ఆ నువ్వులు కూడా వేసాం కాబట్టి ఆ టేస్ట్ కూడా కలిసి చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గోంగూర పువ్వుల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర పువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు, నువ్వులు, ఆవాలు, జీలకర్ర, సైంధవ లవణం, ఇంగువ, నూనె. గోంగూర పువ్వుల పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి అందులో 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 2 చెంచాల నువ్వులు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కాసేపు వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత గోంగూర పువ్వులను వేసి కలిపి రుచికి సరిపడా సైంధవ లవణము, 1/2 చెంచా పసుపు వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిశ్రమం చల్లారాక మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న గోంగూర పువ్వుల మిశ్రమంలో 1 కప్పు కొత్తిమీరను కూడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని 2 చెంచాల నూనె వేసి వేడి చేసుకొని, నూనె వేడయ్యాక 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని పచ్చడి మీద వేసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచే గోంగూర పువ్వుల పచ్చడి రెడీ. ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో ఆయుర్వేద చిట్కా. గజ్జి, తామర వంటి చర్మ సమస్యలలో వచ్చేటువంటి దురదని తగ్గించడానికి ఆయుర్వేదంలో ఒక చక్కని చిట్కా ఉంది. అదేంటంటే చిక్కుడు ఆకులను చక్కగా రసంలాగా తీసుకొని ఆ రసాన్ని ఎక్కడైతే తామర ఉందో ఆ వ్యాధి ఉన్నదో వాటి చుట్టూతో అప్లై చేసినట్లయితే ఆ వ్యాధి వల్ల వచ్చేటువంటి దురద మంచిగా తగ్గిపోతుంది. అలానే గజ్జి, తామర వ్యాధి కూడా క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఇలా క్రమంగా ఒక 4 రోజులు చేసినట్లయితే ఆ వ్యాధి నుంచి విముక్తి కలుగుతుంది. సో ఎవరైతే ఈ వ్యాధితో బాధపడుతున్నారో వారందరూ కూడా ఈ చిట్కాని పాటించండి, ఆరోగ్యంగా ఉండండి. సో ఇప్పుడు మన ఆయుర్వేద ఆహార కార్యక్రమంలో సంజీవిని. సంజీవినిలో ఎవరికి సంజీవిని లాంటి ఔషధాన్ని అందించబోతున్నారు? సో ఊపిరితిత్తు సమస్యలతో బాధపడే వారందరికీ కూడా ఇవాళ ఒక మంచి సంజీవిని లాంటి ఔషధాన్ని మనం తయారు చేసుకోబోతున్నాం. ఏంటది? అది అనాస పువ్వు కషాయం. అనాస పువ్వు కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అనాస పువ్వు, తేనె. కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, 2 మన ఇంట్లో ఉంటాయి. మరి దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో కూడా చూసేద్దాం. సో ఏం చేద్దాం మ్యామ్? సో కషాయం అనుకున్నాం కాబట్టి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకుందాం. ఓకే. సో 2 గ్లాసెస్ వాటర్ని మంచిగా మనం బాయిల్ చేసేసుకుందాం.
ఓకే. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, బిర్యానీలోకి అసలు ఏవో రకరకాల సువాసన భరితమైనటువంటి దినుసులను ఉపయోగిస్తూ ఉంటాం కదా, అవి జస్ట్ సువాసన కోసమే అని మాలాంటి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. సుగంధ ద్రవ్యాలు అని అంటారు, కానీ అవి ఎంత సుగంధాన్ని ఇస్తాయో దాని వెనక అన్ని ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. మనం ఒక్కొక్క ఐటెం తీసుకున్నాం, బిర్యానీ ఆకు తీసుకున్న, స్టార్ అనేసెస్ అంటే ఈ అనాస పువ్వు తీసుకున్న, జాపత్రి తీసుకున్న, ఏవి తీసుకున్నా కూడా అవన్నీ కూడా ఇమ్యూన్ బూస్టర్స్ అనమాట. అంటే మనం దాంట్లో మనం అన్ని వెజిటేబుల్స్ వేసుకుంటాం. సో ఇవన్నీ మంచిగా జీర్ణం అవ్వడానికి మళ్ళీ మనం వామ్ వేసుకుంటాం, మళ్ళీ జీలకర్ర వేసుకుంటాం. సో ఆన్ ది హోల్ ఇవన్నీ ఒక మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అనమాట. ఒక ఇన్ నట్షల్లో దిస్ ఈజ్ అ గుడ్ హెల్త్ బెనిఫిట్ అని చెప్పొచ్చు అనమాట బిర్యానీ అనేది. కానీ మనం ఇప్పుడు దాన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ అవి యాడ్ చేసి కొంచెం మనం ఇదిగా చేసుకుంటున్నాం, బట్ న్యాచురల్గా ఇలా మనం తయారు చేసుకోవచ్చు అనమాట. ఓకే. కాకపోతే మనం వేసి తీసేస్తూ ఉంటాం కదా, అలా తీసి పడేయచ్చు, వాటిని తినరు కదా. అంటే కానీ తినాలన్నమాట. దీన్ని మంచిగా మనం పౌడర్ చేసేసుకొని దీన్ని పెట్టుకోవచ్చు కూడా అనమాట. సో ఇమీడియట్గా మనం ఇట్లా కషాయం చేసుకోవడానికి కొంచెం టైం పట్టింది అనుకోండి, లేదంటే ఈ స్టార్ పువ్వుని మంచిగా మనం డ్రై రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసుకొని కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు. అది జస్ట్ హనీతో తీసుకున్నా కానీ మనకు బెనిఫిట్స్ వస్తాయి. సో ఇక్కడ బాయిలింగ్ పాయింట్ దీనిలో మనం 3 నుంచి 4 వరకు వేసుకుందాం. 3 నుంచి 4 వరకు. ఓకే. 1 2 3 4. సో ముఖ్యంగా మనకి ఊపిరితిత్తు సమస్యల నుంచి మనకు బాగా రిలీఫ్ వస్తుందని చెప్పాను కదా. ఊపిరితిత్తు సమస్యలు అంటే మనకి ఒక 3 to 4 డిజీజెస్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ మనకి ముక్కుతోటే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే రెస్పిరేటరీ సిస్టమ్ అంతా ముక్కుతోటి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఊపిరితిత్తు సమస్యలు అన్నీ కూడా ముక్కుతోటే స్టార్ట్ అవుతాయి అనమాట. ముక్కు మనకి బ్లాక్ అయిపోవడము, ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండడం, జలుబు రికరెంట్గా రావడము, అది ఇంకా పెరిగి మనకి సైనసైటిస్ లాగా లేకపోతే థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాగా రావడం, అవి ఇంకా మనకి లంగ్స్లో చేరిపోయి వాటర్ రావడము, మనకి ఆస్తమా లాగా రావడం, ఇలా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎన్ని రకాలుగా ఉంటాయి. వాటికి మనకి ఆయుర్వేద శాస్త్రంలో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి, అలోపతిలో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. బట్ ముఖ్యంగా సమస్య ఏంటంటే ఊపిరితిత్తులకి ఇబ్బంది కలగడం. సో మెయిన్గా మనకి ముక్కులో వచ్చేటువంటి కంజెషన్ అంటే అదైతే బ్లాక్ రిలీజ్ చేయగలిగాం అనుకోండి, మనకి లంగ్స్ క్లియర్గా ఉంటాయి. సో ఇప్పుడు మనం చేసే ఈ కషాయం కూడా ముక్కుని క్లియర్ చేస్తుంది అనమాట. సో దాట్ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళకుండా మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఓకే. సో అందుకోసం అని చెప్పి ఇది తీసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా. ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మనకి వింటర్ సీజన్లో కూడా అందుకనే వేడివేడిగా సూప్స్ అందరు తాగుతూ ఉంటారు కదా. సో దానిలో కొంచెము మనము ఏవైనా మన సుగంధ ద్రవ్యాలు ఏవేసినా కానీ మనం అలా డికాక్షన్ లాగా చేసుకొని తాగామనుకోండి ఇంకా అధికంగా మనకి ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇది ఏ టైంలో తాగాలంటారు? సో ఇది ఔషధం లాగా తీసుకోవాలి అని అంటే మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకుంటే బెటర్ ఆప్షన్. లేదంటే సాయంత్రం ఈవినింగ్ టైంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి చలికాలంలో కానీ ఎక్కువగా అంటే మనకి ఏవైనా అన్యాచురల్గా క్లౌడీ సీజన్ ఉన్నప్పుడు మనకి ఆ చలి ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇబ్బంది పడుతుంది. సో ఆ టైంలో కూడా మనం తీసేసుకోవచ్చు. సో ఇది ఊపిరితిత్తు సమస్యలను ఎలాగైతే మనకి చెక్ పెడుతుందో అలానే మనకి రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందన్నమాట. సో వీర్యకణాల వృద్ధి చెందడం కానివ్వండి, ఉమెన్ రిప్రొడక్టివ్ హెల్త్కి కూడా మంచిగా హెల్తీగా హెల్త్ టానిక్ లాగా పనిచేస్తుంది. అలానే మన మైండ్ కూడా చురుగ్గా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది. సో మాక్సిమం అన్ని సుగంధ ద్రవ్యాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచుతాయి, మనకి ఇమ్యూన్ బూస్టర్ లాగా పనిచేస్తాయి, విటమిన్ సి అధికంగా కూడా ఉంటుందన్నమాట. ఇవి కామన్గా ఉంటాయి అన్ని సుగంధ ద్రవ్యాలకి. ఓకే. సో వీటితో పాటు మరిన్ని ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే సంతానలేమి సమస్య. సో అటు మగవారికి ఇటు ఆడవారికి కూడా ఎంతో ఉపయుక్తకరంగా ఉంటుంది. ఇలాంటి ఔషధాలు కనుక తీసుకుంటే జలుబు దగ్గులు ఇలాంటివన్నీ కూడా దూరం అవుతాయి. అంతేకాకుండా ఆస్తమా ప్రాబ్లం ఈ సీజన్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం ఉపశమనం కావాలి అనుకుంటూ రోజుకి ఒకసారి ఇలాంటివి తీసుకొని తాగండి. పడుకునేటప్పుడు కూడా కొంచెం ఏదైతే తాగితే మనం పడుకున్నప్పుడు కూడా మన గాలి ఈజీగా పీల్చుకోవడం రిలాక్సేషన్గా ఉంటుంది బాడీ. ఈ ఫ్యూమ్స్ని మనం ఇన్హేల్ చేసినా కూడా మనకు ఆ బెనిఫిట్స్ వస్తాయి. ఓకే. సో అయితే ఇది అయిపోయింది కదా మ్యామ్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము, గ్లాస్లోకి వడపోసేసుకుందాం. దీనిలో మనం ఏం చేద్దామంటే మనం కొంచెం చల్లారాక వాటర్ అప్పుడు మనం తేనె వేసుకుంటాం. సో ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇంత క్వాంటిటీ తేనె వేసుకోవాలన్నమాట. ఓకే. ఓకే. సో అది వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచి రిఫ్రెషింగ్ టానిక్ లాగా కూడా మనకు పనిచేస్తుంది అనమాట. సో డీటాక్సిఫైయింగ్ లాగా కూడా పనిచేస్తుంది. అండ్ సో ఇప్పుడు మనం డిస్కస్ చేసాం కదా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట మనకి అనాస పువ్వు కషాయంతో. ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి చక్కగా ఇబ్బంది నుంచి తొలగిస్తుంది, అలానే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి అనాస పువ్వు కషాయం రెడీగా ఉంది. ఓకే.
సో చూసారు కదా, అనాస పువ్వు కషాయం అయితే చాలా సింపుల్గా తయారు చేసేసుకున్నాము. ఎవరైనా తీసుకోవచ్చు. మీకు రిలాక్సేషన్, బాడీ రిలాక్స్ అవుతుంది, గాలి కూడా ఫ్రీగా పీల్చేసుకోవచ్చు. మరి ఇంత ఆరోగ్యాన్ని మీ అందరికీ పెంపొందించే అనాస పువ్వు కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. అనాస పువ్వు కషాయం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అనాస పువ్వు, తేనె. అనాస పువ్వు కషాయం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు వేడయ్యాక అనాస పువ్వు వేసుకొని బాగా మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసి గ్లాస్లోకి వడపోసుకొని మిశ్రమం గోరువెచ్చగా అయ్యాక అందులో 1 చెంచా తేనె వేసి కలుపుకుంటే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించి, వీర్యకణాల వృద్ధికి తోడ్పడి, మెదడుని చురుగ్గా పనిచేసేలాగా చేసి, రోగ నిరోధక శక్తిని పెంచే అనాస పువ్వు కషాయం రెడీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్, మంచి రెసిపీ అలాగే ఔషధాన్ని మాకు అందించినందుకు. థ్యాంక్ యూ కుమారి. సో వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన, ఔషధయుక్తమైన, ఆరోగ్యకరమైన రెసిపీస్తో మేమిద్దరం మీ ముందుంటాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఈటీవీ అభిరుచి. నమస్తే.